అందరికీ శుభోదయం, నమస్కారం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి న్యూస్ పేపర్ లో ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే, రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని పోరు, ఏపీ సమస్యలపై పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలి, పార్టీ ఎంపీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం, పోలవరం నీటి నిల్వ ఎత్తు తగ్గింపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలపై సమావేశంలో చర్చ, మిర్చికి మద్దతు ధర, వన్ నేషన్ వన్ ఎలక్షన్, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సహా పలు అంశాలపై దిశానిర్దేశం. వీటన్నింటిపైన ఎక్కడ రాజీ లేకుండా పోరాడాలని ఎంపీలకు వైఎస్ జగన్ మార్గనిర్దేశం. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా చొరవ చూపాలని ఎంపీలకు సూచన. దీనికి సంబంధించిన వార్త చూస్తే కనుక, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్ర సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సో నిన్న అయితే కనుక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన అయితే కనుక పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జగన్ అయితే కనుక ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి మలి విడత బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి, అంటే మన ఏపీలో ఉన్న సమస్యల గురించి, అలాగే ఏపీకి రావాల్సిన వాటి గురించి అయితే కనుక గట్టిగా గళం వినిపించాలి, మన రైట్స్ ని అడగాలి అని చెప్పేసి ముఖ్యంగా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రానికి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రయోజనాలపైన అయితే కనుక రాజీ లేకుండా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా పార్లమెంటులో మీ గొంతుగా వినిపించాలి అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే పోలవరం నీటి నిల్వ ఎత్తు తగ్గింపు గురించి, అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలపై అయితే కనుక ఈ సమావేశంలో చర్చ జరిగింది. వాటి గురించి పార్లమెంట్ లో ప్రస్తావించాలి అని చెప్పేసి, ఇక మిర్చికి మద్దతు ధర, వన్ నేషన్ వన్ ఎలక్షన్, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సహా పలు అంశాలపైన అయితే కనుక జగన్ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. ఇక ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నింటిపైన కూడా, అంటే ఇప్పుడు మాట్లాడుకున్నవి అవ్వచ్చు, ఇంకా రాష్ట్రంలో ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులకి సంబంధించి ఆర్థిక సాయం కావచ్చు, ఎటువంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి కావాలి ఇప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ కి అన్న దానిపైన అయితే కనుక వీటిపైన ఏమాత్రం రాజీ పడుకోకుండా పోరాడాలని చెప్పేసి ఎంపీలకు అయితే కనుక సూచించారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన పైన అయితే కనుక కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలాగా చొరవ చూపించాలి అని కూడా చెప్పారు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిండేది పునర్విభజన, అంటే డీలిమిటేషన్ గురించి. సో దీనిపైన కేంద్రం ఒక స్పష్టతకు వచ్చే విధంగా మీరే చొరవ చూపించాలి అని చెప్పేసి ముఖ్యంగా ఎంపీలకు అయితే సూచించడం జరిగింది. మరి 10వ తేదీన జరగబోయే మలి విడత బడ్జెట్ సమావేశాల్లో మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంటులో ఏ మేరకు మాట్లాడతారు, జగన్ దిశానిర్దేశం చేసినట్టు వాళ్ళ గొంతుక వినిపిస్తారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీ లేని పోరాటం చేస్తారా లేదా అన్నదైతే కనుక వేచి చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, హంద్రీనీవా ఈనాడు కిరణ్ బంధువా, లైనింగ్ పనుల్లో 192.85 కోట్ల లూటి, హంద్రీనీవా ప్రధాన కాలువ 2వ దశ లైనింగ్ పనుల్లో దోపిడీ పర్వం, 5 ప్యాకేజీల్లో 3 ఈనాడు కిరణ్ బంధువుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కి, 2 ప్యాకేజీలు సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కు, టెండర్లలో అర్హత సాధించేందుకు ఎల్సీసీ ప్రాజెక్ట్స్ తో జాయింట్ వెంచర్, అధిక ధరకు కోట్ చేసి L1, L2 స్థానాల్లో ఆర్వీఆర్, బిఎస్ఆర్ ప్రాజెక్ట్స్, కాంట్రాక్టు విలువ 743.85 కోట్ల రూపాయలు, ఆ సంస్థలకు అప్పగించింది 936.70 కోట్ల రూపాయలకు. సో హంద్రీనీవా లైనింగ్ పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనుల్లో అయితే కనుక 192.85 కోట్ల లూటీ జరిగింది. ముఖ్యంగా హంద్రీనీవా ప్రధాన కాలువ 2వ లైనింగ్ పనుల్లో అయితే కనుక ఈ దోపిడీ జరిగిందని చెప్పేసి ముఖ్యంగా సాక్షి చెప్తోంది. సో ఈ 5 ప్యాకేజీల్లో అయితే కనుక ప్రధానంగా 3 ఈనాడు కిరణ్ బంధుకి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో వాళ్లకు ఇచ్చారు. ఇక 2 ప్యాకేజీలు, 5 ప్యాకేజీలు 3 కిరణ్ కి, 2 కిరణ్ కి సంబంధించిన బంధువులకి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కి, ఇక 2 ఏవైతే ఉన్నాయో అవి సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కి ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక టెండర్లలో అర్హత సాధించేందుకు ఎల్సీసీ ప్రాజెక్ట్స్ తో జాయింట్ వెంచర్ అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ విలువ
743.85 కోట్ల రూపాయలు అయితే కనుక ఏదైతే కిరణ్ బంధువులకు చెందిన ఆర్బీఆర్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు సన్నిహితుడికి సంబంధించిన బిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కి అయితే కనుక సో ఏదైతే కాంట్రాక్ట్ విలువ చూసుకుంటే కనుక 743.85 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ ఈ సంస్థలకు చెల్లించింది ఎంత అంటే కనుక ఈ 5 ప్యాకేజీల్లో 3 కిరణ్ బంధుకి వెళ్ళాయి ఆర్బీఆర్ ప్రాజెక్ట్స్ కి, ఇంకొక 2 ప్రాజెక్టులు ఏమో చంద్రబాబు గారి సన్నిహితుడికి వెళ్ళాయి బిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కి. వాళ్ళకు చెల్లించిన అమౌంట్ చూస్తే కనుక 936.70 కోట్ల రూపాయలు. మరి ఈ అదనంగా 192.85 కోట్లు ఎందుకు చెల్లించినట్టు? మరి ప్రాజెక్ట్ విలువ 743 కోట్ల పైన ఉంది, చెల్లించింది మాత్రం 936 కోట్ల పైన చెల్లించారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ ప్రాజెక్టులో హంద్రీనీవా రెండో లైన్ పనులు ఏదైతే హంద్రీనీవా ప్రధాన కాలువ 2వ దశ లైనింగ్ పనులు ఏదైతే ఉందో దీంట్లో 192.85 కోట్ల రూపాయలు అయితే లూటీ జరిగిందని చెప్తున్నారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన ఎందుకు కామ్ గా ఉన్నారు? ఇప్పుడైనా సరే తెలిసింది కదా న్యూస్, మరి ఇన్ని రోజులు మీకు తెలుసో లేదో, తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కనుక ఇప్పటికైనా సరే దీనిపైన చర్యలు తీసుకోండి. ఎందుకు అంత అమౌంట్ 192 కోట్లు అనేది మామూలు విషయం కాదు. రాష్ట్రంలో చాలా సంక్షేమ పథకాలు చేపట్టాల్సినవి ఉన్నాయి, వాటికి వస్తుంది. ఎందుకు మరి ఆ కంపెనీలకు అదనంగా అంత చెల్లించారు? ఉన్న కాంట్రాక్ట్ ఒప్పందం ఒకటైతే కనుక మీరు ఇచ్చింది అంత ఎందుకు ఇచ్చారు అలా? దీనిపైన అయితే కనుక చర్యలు తీసుకొని ఆ డబ్బులను అయితే కనుక రికవరీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. కుటుంబ నియంత్రణ పైన ఆలోచన మారింది. జనాభా నియంత్రణ విషయంలో నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నాయి. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ లిమిట్లెస్ ఇండియా సదస్సులో ఆయన పాల్గొన్నారు. సో చంద్రబాబు నాయుడు అయితే కనుక ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ లిమిట్లెస్ ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ నియంత్రణ పైన అయితే కనుక నా ఆలోచన మారింది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో బీహార్, ఉత్తరప్రదేశ్, అక్కడ ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉండి దేశాన్ని కాపాడుతున్నాయి. సో ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అనుసరించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాల్లో హీట్ రగిలిందో దానికి కారణం కూడా జనాభా ఇక్కడ తక్కువ ఉండడం. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ చేపట్టాలని ఇందిరాగాంధీ గారి హయాంలోనే చెప్పారు. ఎందుకంటే కనుక ఇంటికి 2 పిల్లలు ముద్దు అని చెప్పేసి ఇలాంటి నినాదాలతో కుటుంబ నియంత్రణ చేపట్టారు, జనాభా ఎక్కువ అవుతుందని చెప్పేసి. సో దాన్ని ముఖ్యంగా చెప్పుకుంటే కనుక దక్షిణాది రాష్ట్రాలు దాన్ని సక్సెస్ చేశాయి. ఇప్పుడు అదే తప్పైపోయిందా అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు బాధపడుతున్నాయి. ఎందుకంటే డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే తప్ప లాభం ఏమీ లేదు అన్నది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల సీఎంల ప్రజల అభిప్రాయం. మరి ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపైన పునరాలోచించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చూసుకోవాల్సింది ఏంటి? మీరేమో డీలిమిటేషన్ అంటున్నారు, జనాభా ప్రాతిపదికన అంటున్నారు. సో జనాభా తక్కువ ఉండడం వల్ల మీరు డీలిమిటేషన్ చేయడం వల్ల సీట్లు పెరగవు, తగ్గిపోతాయి అని చెప్పేసి ఒక అభిప్రాయం దక్షిణాది రాష్ట్రాల్లో. మరి జనాభాని పెంచుకుంటే డీలిమిటేషన్ చేసినా కూడా సీట్లు తగ్గవు అని చెప్పేసి ఒక అభిప్రాయంలో ఉండి పిల్లల్ని కనండి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు. ఏమని? బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ మంది జనాభాతో దేశాన్ని కాపాడుతున్నారు, అందరూ అది అనుసరించాలని. ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, చాలా మంది పేదరికంలో ఉన్నారు, కొంతమందికి పూట గడవని పరిస్థితి కూడా ఉంది. మీరు ఇవన్నీ కూడా పరిగణలోనికి తీసుకోవాలి. మీరు ఒక దక్షిణాది రాష్ట్రాలకి ముప్పు వాటిల్లుతోందని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు పిల్లల్ని కనండి, జనాభాని పెంచుకోవాలి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. మరి ఇప్పటికే నిరుద్యోగము చాలా మందికి, అంటే చాలా మంది పేదలకి సరైన పౌష్టికాహారము అందక చాలా మంది చిన్నపిల్లల్లో కూడా పౌష్టికాహార లోపం ఉండి ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఇప్పుడు జనాభా పెరిగితే మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు, వాళ్ళు ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలకి ఫస్ట్ పౌష్టికాహారం అందించి ఎవరైతే ముఖ్యంగా పేదలు ఉంటారో వాళ్ళందరికీ మీరు పౌష్టికాహారం అందిస్తారా? వాళ్ళందరినీ సరైన దారిలో నడిపిస్తారా? వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారా? ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ ఆలోచించుకోకుండా మీరు అలా ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం వల్లే కదా జనాభాని పెంచుకోవాలి, జనాభా పెరగాలి అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి.
దీనిపైన ఒకసారి మీరు చర్చించి పూర్వాపరాలు మొత్తం దీనివల్ల లాభమా నష్టమా అన్నది చర్చించి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది కేంద్ర ప్రభుత్వం. మరి డీలిమిటేషన్ ఇప్పుడు చేపట్టాల్సిన అవసరం ఏముంది అన్నది కూడా మీరు ఒకసారి సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మరో వార్తాపత్రిక చూస్తే కనుక దిశలో ప్రధాన బ్యానర్ ఐటమ్, గోల్డ్ లోన్ లేక కష్టమే, నిబంధనలు కఠినతరం చేయాలని బ్యాంకులను కోరిన ఆర్బీఐ, తనఖా పెట్టిన వారిపై ప్రత్యేక నిఘా, గత సెప్టెంబర్ తర్వాత 50% పెరిగిన బంగారు రుణాలు. సో ఇప్పటి వరకు అయితే కనుక బ్యాంకుల్లో ఏదైనా అవసరం ఉంటే కనుక గోల్డ్ ఉంటే ఇంట్లో గోల్డ్ లోన్ పెట్టేసి అవసరానికి సరిపడా డబ్బులు తీసుకునే వాళ్ళు. సో ఇప్పుడైతే కనుక ఏదైతే గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో బ్యాంకుల్లో అదే దాన్ని కష్టతరం అంటే నిబంధనలను అయితే కనుక కొంత కఠినంగా చేయాలి అని చెప్పేసి బ్యాంకులను కోరింది ఆర్బీఐ. తనఖా పెట్టిన వారిపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక గత సెప్టెంబర్ తర్వాత అయితే కనుక లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ తర్వాత 50% పెరిగిన బంగారు రుణాలు అని ఇచ్చారు. సో నిబంధనలు కఠినతరం చేయడము ఓకే, కాకపోతే ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాలి. ఏంటంటే కనుక అందరూ కొంతమంది ఆ బంగారు అంటే ఎక్కడి నుంచి తెచ్చుంటారో ఏమో, లేకపోతే అది అంటే వాస్తవంగా వాళ్ళు సంపాదించిందా కాదా ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటప్పుడు అంటే ఎవరైతే తనఖా పెట్టారో వాళ్ళపైన నిఘా పెట్టడం మంచిదే. మరి నిబంధనలను కఠినతరం చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇక చాలా మంది గోల్డ్ ని కొంటారు, వేసుకునే దానికన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద ఎక్కువ ఆలోచిస్తారు మధ్యతరగతి ప్రజలు. ఎందుకంటే కనుక ఇంట్లో గోల్డ్ ఉంది అంటే కనుక ఏదైనా అంటే వ్యవసాయం కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, లేదా ఇతరత్ర అవసరాలకు ఎమర్జెన్సీ కావాలంటే కనుక గోల్డ్ బ్యాంక్ లో పెట్టేసి తెచ్చుకోవచ్చు, అవన్నీ అప్పడగాల్సిన పని ఉండదు, వడ్డీ కూడా తక్కువ పడుతుందన్న ఒక హోప్ తో ఉంటారు. మరి ఆ నిబంధనల్ని కఠినతరం చేస్తే కనుక మరి గోల్డ్ లోన్లు ఎక్కడి నుంచి తీసుకుంటారు? అప్పుడు ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయిస్తారు. మరి ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయిస్తే వడ్డీలు అధికము. సో వడ్డీలు ఆన్ టైంకి కట్టకపోతే దానికి మళ్ళీ వడ్డీలు వేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. మరి దీనిపైన అయితే కనుక ఆర్బీఐ అయితే బ్యాంకులకు సూచించింది. ఏదో ఒకటి లేనిదే ఆర్బీఐ అలా కోరదు బ్యాంకుల్ని. మరి దీని అంటే ఈ యాంగిల్లో కూడా ఆలోచించే ఉంటారేమో. బట్ ఏదేమైనా కూడా ఇలాంటివి కూడా పరిగణలోనికి తీసుకొని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా లాభం ఎంతో నష్టంని కూడా బేరీజు వేసుకొని ఈ నేపథ్యంలో ఒక నిర్ణయం తీసుకుంటే కనుక బాగుంటది. మరో ముఖ్యమైన వార్త, రాష్ట్ర సచివాలయం సెక్రటేరియట్ లో ఆప్కో అమ్మకాలు, డిస్కౌంట్ సేల్ కౌంటర్ ను ప్రారంభించిన మంత్రులు సవిత సంధ్యారాణి. సో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకైతే కనుక బంపర్ ఆఫర్ ని చెప్తున్నారు. ఎందుకంటే చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్ ఏవైతే ఉన్నాయో వాటిపైన 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే సెక్రటేరియట్ లోనే ఆప్కో అమ్మకాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇక డిస్కౌంట్ సేల్ కౌంటర్ ను కూడా మంత్రులు సవిత సంధ్యారాణి గారు ప్రారంభించారు అని ఇచ్చారు. ఏదేమైనా చేనేత వస్త్రాల పైన ఇంకా అంటే చేనేత వస్త్రాల వాడకం పైన ఎక్కువ అవగాహన కల్పించడం, చేనేత వస్త్రాలని ఎక్కువగా వినియోగించడం, వాడడం గురించి అయి ఉండొచ్చు ఇది. అంటే 50% డిస్కౌంట్ ఇచ్చేది అనేది అదేదో సామాన్య ప్రజలకు కూడా ఇస్తే బాగుంటుంది కదా అనేసి చాలా మంది మహిళలు అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కనుక జనరల్ గా చేనేత వస్త్రాలు తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కాకపోతే దాంట్లో క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి కదా. చాలా మంది ఆ కాస్ట్ ని అంత కాస్టా అన్న ఉద్దేశంతో కూడా కొనాలని ఉన్నా కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంటది. మరి ఉద్యోగులకు ఒకటే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అలాంటి డిస్కౌంట్ ఏదైనా పెడితే బాగుంటుందని చెప్పేసి మహిళలు అయితే అభిప్రాయపడుతున్నారు. లారీని ఢీకొన్న ట్రావెల్ బస్, 4 దుర్మరణం, మరో 21 మందికి గాయాలు. ఏలూరు జిల్లా చోదిమెల్ల వద్ద హైవేపై దుర్ఘటన, బస్సు అతివేగమే ప్రమాదానికి కారణం. సో లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు, దీంట్లో 4 మరణించారు అని చెప్పేసి ఇచ్చారు. ఇక 21 మందికి అయితే కనుక గాయాలయ్యాయంట. ఇది జరిగింది కూడా ఏలూరు దగ్గర చోదిమెల్ల హైవే పైన జరిగింది. అయితే బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా అన్నట్టు ఇచ్చారు. అంటే కన్ఫర్మ్ గా చెప్పట్లేదు కానీ బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణము అన్న ఒక డౌట్ నైతే కనుక రైజ్ చేస్తున్నారు. సో ఏదేమైనా ఇది ఘోరమైన యాక్సిడెంట్, 21 మందికి గాయాలయ్యి 4 అయితే కనుక చనిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఎంత నుజునుజుగా అయిపోయిందో తెలుస్తోంది బస్సు. ఇక మరో వార్త, హైకోర్టులో ఆర్జీవీ పోసానికి ఊరట, వర్మపై నమోదైన కేసుల్లో స్టే, పోసానిపై తొందరపాటు చర్యలు వద్దని ఆదేశం. ఆర్జీవీ ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే. సో వీళ్ళిద్దరికి కూడా ఒకేసారి హైకోర్టు అయితే కనుక ఊరట ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే కనుక రామ్ గోపాల్ వర్మ పై నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో
స్టే ఇచ్చింది. ఇక పోసాని కృష్ణమురళి పైన అయితే కనుక మన గతంలో చూసుకున్నామంటే ఒక 3-4 డేస్ క్రితం ఆయన పైన చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. పోలీసులు మాకు కూడా అనుమతి ఇవ్వండి, మేము కూడా విచారించాలి అని చెప్పేసి పోలీసులు క్యూ కడుతున్నారు అనుమతి కోసం అని చెప్పేసి ఇచ్చారు వార్తల్లో అయితే కనుక. ఈ నేపథ్యంలోనే పోసానిపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు అయితే కనుక ఆదేశం ఇచ్చింది. మరో ముఖ్యమైన వార్త, ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి పొందాం, దగ్గుబాటి నేను ఆయన దగ్గర కలిసి పనిచేశాం, మా కుటుంబంలో మంచి రచయిత వెంకటేశ్వరరావు, సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు. విశాఖ గీతం వర్సిటీలో దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సో ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి పొందాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చెప్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ గారి అల్లుడు. సో ఆయన ఒక పుస్తకం రాశారు ప్రపంచ చరిత్ర అని చెప్పేసి. ఆ పుస్తకావిష్కరణ అయితే కనుక నిన్న విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో అయితే కనుక ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి నేను ఎన్టీఆర్ దగ్గర కలిసి పనిచేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి అయితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, మగాళ్లకు పీరియడ్స్, వైద్య పరిభాషలో ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్, మహిళల్లాగే వీరికి మూడ్ స్వింగ్స్, టెస్టోస్టిరాన్ ఇంబ్యాలెన్స్ తో అలసట, చిరాకు, కోపం. టెస్టోస్టిరాన్ బ్యాలెన్స్ కోసం పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ తప్పదంటున్న నిపుణులు, మందు సిగరెట్ మానేయాలని సూచన. సో మహిళల్లో అయితే కనుక నెలసరి ఎలా ఉంటుందో అలాగే మగవాళ్ళకి కూడా పీరియడ్స్ అయితే దీన్ని వైద్య పరిభాషలో చెప్పాలంటే కనుక ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్ అని అంటారు. అంటే ఆ టైంలో మహిళలకు ఎలా మూడ్ స్వింగ్స్ ఉంటాయో వీళ్ళకు కూడా అలాగే మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల చిరాకు, కోపం, అలసట వస్తాయని చెప్తున్నారు. ఇక దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే కనుక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు వైద్యులు అలాగే నిపుణులు. ముఖ్యంగా సిగరెట్, మందు ఇలాంటివన్నీ కూడా మానేయాలని సూచిస్తున్నారు. సో ఇవన్నీ మానేసి టైంకి నిద్రపోవడము, ఒక లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి. మార్నింగ్ నిద్ర లేవడము, వాకింగో, జాగింగో ఏదో ఒకటి యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, అలాగే మెడిటేషన్ ఇలాంటివన్నీ ఒక లైఫ్ స్టైల్ క్రమ పద్ధతిగా వెళ్తే కనుక ఇది అయితే కనుక అదుపులోకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక మాయమైపోయాడు బోరుగడ్డ అనిల్, గ్రేట్ ఎస్కేప్, బెయిల్ కోసం హైకోర్టుకే బురిడి, తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టు. గత నెల 15వ తేదీనే ఆయనకు బెయిల్, రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల, బెయిల్ పొడిగింపు కోసం మళ్లీ హైకోర్టుకు. తల్లికి చెన్నై అపోలోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికేట్, ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగించిన కోర్టు. చివరికి అది ఫేక్ సర్టిఫికేట్ గా నిర్ధారణ. బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్, ఎక్కడున్నాడు, ఏమైపోయాడు, 11న జైలుకు తిరిగొస్తాడా రాడా. సో బోరుగడ్డ అనిల్ అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయనకు బెయిల్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సో ఇప్పుడు బోరుగడ్డ అయితే కనుక హైకోర్టుకే బురిడి కొట్టించి ఎస్కేప్ అయిపోయాడు. వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలి అని చెప్పేసి మళ్ళీ ఆయనకి ఏదైతే కనుక బెయిల్ ఇచ్చారో దాన్ని పొడిగింపు కోసం అని చెప్పేసి మళ్ళీ హైకోర్టుకి ఆశ్రయించాడు. సో ఈ నేపథ్యంలోనే ఆయన అంటే హైకోర్టు కూడా ఈ నేపథ్యంలోనే ఈ మంత్ అంటే మార్చి 11 వరకు ఆయనకి బెయిల్ పొడిగించింది. అయితే ఏదైతే ఆయన సర్టిఫికేట్ తీసుకొచ్చారో గుంటూరు డాక్టర్ దగ్గర నుంచి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఫేక్ దనేసి తెలిసింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక అది ఫేక్ దని తెలిసిన తర్వాత అంటే బోరుగడ్డ అనిల్కి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అసలు బోరుగడ్డ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏమైపోయాడు, 11న ఆయన తిరిగి జైలుకి వస్తారా లేదా అన్నదైతే కనుక ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా కూడా బెయిల్ కోసము వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడము, తర్వాత చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పి మళ్ళీ బెయిల్ పొడిగింపు కోసం అడగడము. సో ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా పొడిగించడము ఇదంతా జరిగింది. మరి ఇంత అబద్ధాలు చెప్పి తప్పించుకొని అంటే బెయిల్ మీద అన్ని రోజులు అంటే ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా వస్తుంది. మరి ఇన్ని రోజులు బెయిల్ మీద ఉన్నాడు. అసలు 11వ తేదీ వరకు ఇచ్చింది కోర్టు, ఈ నెల 11 వరకు. మరి ఆ 11వ తేదీ అయినా జైలుకి వస్తాడో రాడో తెలియదు, ఎందుకంటే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందంట. మరి హైకోర్టుకు అలాంటి అబద్ధపు నివేదిక అయితే కనుక అబద్ధపు సర్టిఫికేట్స్ అయితే కనుక ఇవ్వకూడదు కదా. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే దీనిపైన కూడా ఆయనకు శిక్ష పడే అవకాశం అయితే కనుక కనిపిస్తుంది. లేకపోతే హెచ్చరించి
ఫస్ట్ వార్నింగ్ కింద హెచ్చరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరో వార్త చూసుకుంటే కనుక కోలుకోవడానికి మరిన్ని నిధులు కావాలి, కానీ ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ప్రధాని మోడీ ముఖ్యమంత్రి సహకరిస్తున్నారు, ప్రపంచ చరిత్ర ప్రతి ఒక్కరూ చదవాలి, వెంకటేశ్వరరావు బుక్కు రాస్తారనుకోలేదు సీఎం, బాబుతో వైరం ఒకప్పుడు ఉండేది దగ్గుబాటి, ఎవరో చెబితే చేస్తారా, మరి నీ బుద్ధి ఏమైంది, సోషల్ మీడియా పోస్టులపై వెంకయ్య ధ్వజం. సో నిన్న అయితే కనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ చరిత్ర అనే పుస్తకావిష్కరణ జరిగింది విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో. సో ఆ పుస్తకావిష్కరణ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి అయితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఇంకా వెంటిలేటర్ పైనే ఉంది, కేంద్రం చికిత్సతో కోలుకుంటోంది అని చెప్పేసి చెప్పారు. అయితే ఇంకా ట్రీట్మెంట్ అవసరం, దీనికి అంటే రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే కనుక సహకరిస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. ముఖ్యంగా ఇంకా ఈ పుస్తకావిష్కరణలో జరిగిన వాటి గురించి మాట్లాడడం జరిగింది. ఈ పుస్తకావిష్కరణకు సంబంధించి మనం ఇదివరకు అయితే కనుక మాట్లాడుకున్నాం. మరో వార్త, గనుల్లో 1300 కోట్లు గాయం, సర్కారుకు అడుగడుగునా చిల్లే, రాష్ట్ర గనుల శాఖ నిర్వాహకం, సినరేజీ కాంట్రాక్టులపై నిర్లిప్తత, ఇందులోనే 800 కోట్ల బకాయిలు, లీజులు పర్మిట్లలో ప్రైవేట్ జోక్యం, గడువు దాటినా రాని బకాయిలు, కొత్త కాంట్రాక్టుల ఊసే లేదు, ఎవరికి వారే సొంత వసూళ్లు. సో గనుల శాఖలో అయితే కనుక ముఖ్యంగా గనుల్లో 1300 కోట్లు అయితే కనుక మాయమైపోయాయి. దీనివల్ల సర్కార్కి అడుగడుగునా చిల్లే పడుతోంది. రాష్ట్ర గనుల శాఖ నిర్వాహకం ఇది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ముఖ్యంగా సీనరేజీ కాంట్రాక్టులపై అయితే కనుక చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది గనుల శాఖ. ఇందులోనే 851 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయంట. మరి లీజులు పర్మిట్లలో ప్రైవేట్ జోక్యము, గడువు దాటిన రాని బకాయిలు. మరి ప్రైవేట్ జోక్యం ఎందుకంటే లీజులు పర్మిట్లలో, పోనీ బకాయిలు వచ్చాయా అంటే అవి కూడా రాలేదు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఖజానాకే గండి పడుతుంది. ఎందుకంటే కనుక ఇప్పటికే 1300 గాయబడి ఇచ్చారు. మరి దీనిపైన గనుల శాఖ ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది అన్నది కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక చూసుకుంటే కొత్త కాంట్రాక్ట్లో ఊసే లేదు, ఎవరికి వాళ్ళే సొంతంగా వసూలు చేస్తున్నారని చెప్పి కూడా ఇచ్చారు ప్రధానంగా. ఇక మరో వార్త, ఆ పన్నులకు అండగా ఉంటాం, ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపు తడితే చాలు, భువనేశ్వరి, విజయవాడలో నూతన భవనానికి భూమి పూజ. నిన్న అయితే కనుక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని విజయవాడలో నిర్మించడానికి అయితే కనుక నిన్న శంకుస్థాపన చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. ఈ నేపథ్యంలోనే భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపు తడితే చాలు, ఎప్పుడైనా సరే మేము సహాయం చేయడానికి ముందుంటామని చెప్పేసి చెప్పారు. ఇక నిన్న ఏదైతే మనం ఇందాక అనుకున్నామో నూతన భవనానికి భూమి పూజ చేశారు అని చెప్పేసి. సో ఇప్పటి వరకు తెలంగాణ హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటు కాబోతోంది. ఇక మరో వార్త పత్రిక ఈనాడు చూసుకుంటే కనుక, విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు 100% సాయం చేయాలి, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టులను ఆమోదించండి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ కు సీఎం చంద్రబాబు వినతి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు వినతి పత్రాన్ని అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. సో ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక కేంద్ర మంత్రిని కలిసినప్పుడు ఒకటే అడిగారు. సో ఏదైతే విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు కావలసిన సాయం ఏదుందో అది 100% కూడా మీరే చేయాలి అని చెప్పేసి అడిగారు. అలాగే సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టులను కూడా ఆమోదించండి అని చెప్పేసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్ని అయితే కనుక కోరడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించి వినతి పత్రాన్ని కూడా అందించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి వినతి మేరకు కేంద్ర మంత్రి త్వరితగతిన చర్యలు తీసుకొని ఈ ప్రాజెక్టులను ఆమోదించి 100% సాయం చేస్తే కనుక అది కొంత అంటే రాష్ట్ర అభివృద్ధికి కొంత దోహదపడుతుంది. దీనిపైన మరి అంటే ఎప్పటికీ ఈ ప్రాజెక్టులని ఆమోదిస్తారు, మరి 100% సహాయం చేయండి అని అయితే అడిగారు. మరి 100% సాయం చేస్తారా లేదా అన్నది కూడా ఇంకా ఇప్పుడే స్పష్టత వచ్చే అవకాశం అయితే లేదు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ, వ్యవహారం అంతా షర్మిల వెనుకుండి నడిపిస్తున్నారు, ఆమెపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు, న్యాయం కోసమే ఈ పిటిషన్లు, ఎన్సీఎల్టీకి నివేదించిన జగన్, సరస్వతి పవర్ లో వాటాల వివాదం. సో సరస్వతి పవర్ లో ఏదైతే వాటాల వివాదం రాసుకుందో దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం విజయమ్మ గారు కూడా మాట్లాడారు. మనము దాని గురించి చర్చించుకున్నాం. అంటే జగను భారతికి సంబంధించి సరస్వతి పవర్ లో వాటాలు అయితే కనుక లేవు, కానీ ఆరోపణలు మాత్రం షర్మిల మీద చేస్తున్నారు అని చెప్పేసి విజయమ్మ గారు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జగన్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే కనుక, మా చెల్లి అక్రమాలకు అమ్మ అండగా ఉంటుంది, అయితే వ్యవహారం అంతా చేస్తున్నది షర్మిలానే, అంటే విజయమ్మ గారి వెనకాల ఉండి వ్యవహారం అంతా షర్మిలానే నడిపిస్తున్నారు, ఆమెపై ఒకప్పుడు ప్రేమ ఆప్యాయత ఉండేవి ఇప్పుడు అవి లేవు అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు కూడా న్యాయం కోసమే
నేను ఈ పిటిషన్లు వేశాను అని చెప్పేసి ఎన్సిఎల్టీకి అయితే కనుక జగన్ నివేదించారు. ఇక సరస్వతి పవర్ లో ఏదైతే వాటాల కోసం వివాదం ఉందో దాని గురించే ఇదంతా నడుస్తోంది. మరి ఈ సరస్వతి పవర్ కి సంబంధించిన వాటాలు విజయమ్మ గారు అన్నట్టు జగన్ భారతి పేరు మీద లేవు అని చెప్పేసి ఏదైతే అన్నారో, మరి దానికి ముందు అంతకుముందు గతంలో అయితే కనుక సరస్వతి పవర్ వాటాలు అంటే అది సొంతంగా నేను సంపాదించినది, అంటే అది సొంతంగా నేను చేసుకున్నది అని చెప్పేసి అప్పట్లో జగన్ అన్నారని చెప్పేసి కొన్ని వార్తలు అయితే కనుక వచ్చాయి. దాంట్లో షర్మిలాకి వాటా ఏదైతే ఇచ్చానో అది వెనక్కి తీసుకుంటాను అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి దీనిపైన అయితే కనుక ఏదో ఒక విషయం వస్తూనే ఉంది. చివరికి విజయమ్మ గారు ఎంటర్ అయ్యి జగన్ కి భారతికి దాంట్లో వాటా లేదు అని చెప్పారు. అప్పటి నుంచి ఇది మరో మలుపు తిరిగింది. మరి మొత్తానికి ఏమవుతుంది అన్నదైతే కనుక ఇది ఒక కొలిక్కి వచ్చే దాకా అయితే కనుక మనకు తెలిసే అవకాశం లేదు. ఇక మరో ముఖ్యమైన వార్త, శ్రీశైలం ఫ్లడ్స్ పూల్ పనుల్లో ఎందుకింత ఆలస్యం? జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ప్రశ్న. వర్షాకాలంలోపు అత్యవసర పనులు గుర్తించి పూర్తి చేస్తాం. ఏపీ జలవనరుల శాఖ అధికారుల వెల్లడి. సో శ్రీశైలం ఫ్లడ్జ్ పూల్ పనుల్లో అయితే కనుక అంటే ఈ పనులు ఈ పాటికి ఎప్పుడో ఒక రకంగా చెప్పాలంటే ఒక కొలిక్కి వచ్చేసి ఉండాల్సింది క్లైమాక్స్ కి. కాకపోతే వాటిని అలా స్లోగా చేస్తున్నారా, మధ్యలో ఆపుతున్నారా ఏంటి అన్నది అయితే కనుక ఎక్కడ పూర్తి క్లారిటీగా చెప్పలేదు. కానీ ఈ శ్రీశైలం ఫ్లడ్జ్ పూల్ పనుల్లో ఎందుకింత జాప్యం కొనసాగుతోంది, ఆలస్యం అవుతుంది అని చెప్పేసి జలవనరుల శాఖని అయితే కనుక జాతీయ డ్యాం భద్రతా అథారిటీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే జలవనరుల శాఖ అధికారులు అయితే కనుక వర్షాకాలంలోపు అత్యవసర పనులు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లడ్జ్ పూల్లో వాటిని పూర్తి చేస్తామని చెప్పేసి అయితే కనుక భద్రతా అథారిటీకి అయితే చెప్పడం జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.